జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. కొన్ని వేల టన్నుల బరువున్న రైలు పట్టాలపై కొన్ని వేల కిలోమీటర్లు ప్రతిరోజు ప్రయాణిస్తాయి. రైలు పట్టాలు విరిగితే ఎంత ప్రమాదం జరుగుతుందో కూడా మనందరికీ తెలుసు. రైలు పట్టాలను అతికించటానికి సాధారణ వెల్డింగు పనికిరాదు. మరి ఎలా అతికిస్తారో మీకు తెలుసా? రసాయన శాస్త్రంలో థర్మైట్ చర్యను ఉపయోగించి రైలు పట్టాలను అతికిస్తారు. ఈరోజు మనము థర్మైట్ చర్యను ఉపయోగించి రైలు పట్టాలను ఎలా అతికిస్తారో తెలుసుకుందామా? ఈ చర్యలో ప్రధానంగా 2 రసాయన పదార్థాలు ఉపయోగిస్తారు. అందులో ఒకటి ఐరన్ ఆక్సైడ్, రెండవది అల్యూమినియం పౌడర్. వీటితో పాటు మట్టి పాత్ర, లైటరు, మెగ్నీషియం రిబ్బను, స్పూను ఉపయోగిస్తాము. ఇప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్ నుంచి స్పూన్ సహాయంతో 3 స్పూన్ల మెగ్నీషియం ఆక్సైడ్ను మట్టి పాత్రలోకి తీసుకుందాం. ఇప్పుడు ఐరన్ ఆక్సైడ్లో 4వ వంతు పరిమాణం ఉండేటట్లుగా అల్యూమినియం పౌడర్ను మట్టి పాత్రలోకి వేద్దాం. ఇప్పుడు స్పూన్ సహాయంతో మట్టి పాత్రలో ఉన్న ఐరన్ ఆక్సైడు, అల్యూమినియం పౌడర్ మిశ్రమాలను ఏకరీతిగా ఉండే వరకు కలుపుదాం. ఇప్పుడు మెగ్నీషియం రిబ్బన్లో ఒకదాన్ని తీసుకొని వంచి మట్టి పాత్రలో ఉన్న రసాయన మిశ్రమంలో గుచ్చి కొన పైకి ఉండేటట్లుగా అమర్చుదాం. వేరొక మెగ్నీషియం రిబ్బన్ను సారాదీపం దగ్గర ఉంచి వెలిగించాలి. దీన్ని పాత్రలో ఉన్న మెగ్నీషియం రిబ్బన్కు అంటించాలి. ఇచ్చట మెగ్నీషియం రిబ్బన్ని వెలిగించగానే థర్మైట్ చర్య ప్రారంభమైంది. ఈ చర్యలో అత్యధిక ఉష్ణోగ్రత అనగా 2500 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు విడుదలవుతుంది. కాంతి కూడా వెళుతుంది. చూడండి, ఇక్కడ ఐరన్ రెడ్ హాట్గా మనకి కనపడుతుంది. ఈ చర్యలో అల్యూమినియము ఐరన్ ఆక్సైడ్లోని ఆక్సైడ్ను తీసివేస్తుంది. అప్పుడు ఎర్రగా కరిగినటువంటి ఇనుము ఏర్పడుతుంది. ఈ థర్మైట్ చర్యలో ఏర్పడిన ఎర్రగా కరిగినటువంటి ఇనుమును 2 రైలు పట్టాల వద్ద అచ్చును ఉంచి అందులో పోస్తారు. కొద్దిసేపటికి చల్లబడి గట్టిపడుతుంది. అలా 2 రైలు పట్టాలు బలంగా కలుస్తాయి. థర్మైట్ చర్యను కేవలం రైలు పట్టాలను అతికించటానికి మాత్రమే కాదు, భారీ పరిశ్రమల్లో యంత్ర భాగాలను అతికించటానికి కూడా ఈ థర్మైట్ చర్యను ఉపయోగిస్తారు. రసాయన శాస్త్రము మన జీవితంలో ఎంత ఉపయోగకరమో చూడండి.